అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సండే ఈజ్ ఎర్ర బస్ ఫండే. ట్యాగ్ లైన్ వచ్చేసి తుస్ బుస్ ఫండే. ఇంకా తెలుగుదేశం వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు కోపడతారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఒక ట్యాగ్ లైన్ ఉంది. దాని పేరే కస్ బుస్ ఫండే. వాళ్ళు కస్ బుస్లాడతారు. ఇక్కడ ముందుగా ఒక డిస్క్లైమర్, అలాగే ఒక చిన్న థ్యాంక్స్ కూడా. నా వీడియోలు ఎక్కువగా మహిళలు చూస్తారు. మహిళా లోకానికి నా ధన్యవాదాలు. మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ మనకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చేలాగా చేసింది. చాలామంది అండి మనకు ఫోన్లు చేసి వాళ్ళు చాలా బాగా మాట్లాడతావు ప్రదీప్, మేము వీడియోస్ రెగ్యులర్గా చూస్తామని చెప్తూ ఉంటారు. మరి ముఖ్యంగా చాలామంది మా పార్టీ వాళ్ళు, అన్న మా పెద్దమ్మ మాట్లాడుతుందన్న, మా అమ్మమ్మ మాట్లాడుతుందన్న, మా అక్క మాట్లాడుతుందన్న, మా అమ్మ మాట్లాడుతుందని చెప్పేసి ఇంట్లో వాళ్ళు లేడీస్తో ఫోన్లో మాట్లాడిస్తూ ఉంటారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. నేను ఇదే విషయాన్ని న్యూ జెర్సీలో వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తూ, మహిళా లోకానికి ధన్యవాదాలు, మీరు వంట చేస్తూ ఖాళీగా ఉన్నప్పుడు చూస్తారు, చాలా చాలా సంతోషం మీరు చూపిస్తున్న ఆదరణకి అంటే ఒకరు స్టేజ్ పైకి వచ్చారు. ఆవిడ నాతో అన్నారు, ప్రదీప్ గారు నాకు మీ మీద కోపంగా ఉందండి. దేనికి మేడం అంటే, వంట చేసేటప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు కాదండి, మా ఆఫీస్లో మీటింగ్లు జరిగేటప్పుడు ఒక పక్క మీ వీడియోలు వింటూ ఉంటాము, ఏవో మీటింగులు జరుగుతూ ఉంటాయి, టెన్షన్ ఉన్నప్పుడు మీ వీడియోస్ చూస్తాము అన్నారు. చాలా చాలా సంతోషం. ఎందుకు ఆ విషయం చెప్పాల్సి వస్తుందంటే, ఇది లేడీస్ స్పెషల్ అండి. సండే ఇస్ ఎర్ర బస్ ఫండే, లేడీస్ స్పెషల్. ఫన్ను క్రియేట్ చేసేది వాళ్ళే, నవ్వేది కూడా వాళ్ళే. అంటే అందరూ చూడొచ్చు అనుకోండి, మగవాళ్ళు కూడా చూడొచ్చు, ఎందుకంటే చంద్రబాబు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి అందరిది, బట్ లేడీస్ స్పెషల్. ఇక సెకండ్ డిస్క్లైమర్ ఏంటంటే, యుసైన్ బోల్ట్ అని ఒక ఇంకా వరల్డ్లోనే నెంబర్ 1 రన్నర్. మీకు తెలిసే ఉంటుంది, తెలియకపోయినా గూగుల్లో చూసినా తెలుస్తుంది. అతను ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే మనిషి. 2009లో ప్రపంచ రికార్డు సాధించాడు. 100 మీటర్లను 9.58 సెకండ్లలో పరిగెత్తాడు. అంటే 9 సెకండ్ల 58 మిల్లీ సెకండ్లలో. ఇప్పటికి 17 ఏళ్ళు అయింది. ఎవరు కూడా ఆ రికార్డును బ్రేక్ చేయలేదు. ఇంకా నాకు తెలిసి భవిష్యత్తులో నెక్స్ట్ 10-15 ఏళ్లలో ఆ రికార్డు బ్రేక్ అవుతుంది అంటే చాలా కష్టమే. ఇప్పుడు యుసైన్ బోల్ట్ అనే వ్యక్తి 9.58 సెకండ్లో పరిగెత్తాడు కదండి. ఒక సామాన్యుడు, పెద్దగా ప్రాక్టీస్ లేని వ్యక్తి ఒక 12 సెకండ్లలో పరిగెత్తాడు అనుకోండి, వావ్ సూపర్, అసలు నువ్వు ఎలా పరిగెత్తావు 12 సెకండ్లో అంటారు. అదే యుసైన్ బోల్ట్ అంటే ఇప్పుడు రిటైర్ అయ్యాడు, యాక్టివ్గా ఉన్నప్పుడు 11 సెకండ్లలో పరిగెత్తాడు అనుకోండి, ఏమైంది యుసైన్ బోల్ట్కి, ఎందుకు 11 సెకండ్లలో పరిగెత్తాడు, ఏం సరిగా ప్రాక్టీస్ చేయలేదా, ఎందుకు అతను అంత లేట్గా పరిగెత్తాడు, అంత స్లోగా పరిగెత్తాడు అంటారు. అవునా కదా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకోసమే చెప్పా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కమింగ్ టు ఎర్ర బస్ ఫన్. మామూలు ఫన్ కాదు. ఎవరెవరో ఆర్టిస్టులు వస్తారు, ఇట్లే 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 దొరికిపోతారు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం సృష్టించినాడు అంటే, ఆర్టిస్టుల చేత అబద్ధాలు చెప్పడం సృష్టించినాడు. దట్ ఈస్ ద ఫన్. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక మహిళ, ఒక ఆవిడ చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని తన ఎక్స్పీరియన్స్ ద్వారా వివరించడానికి ట్రై చేస్తుంది. చాలా బాగా ఉంటుంది, బాగా నవ్వుకోవడానికి బాగుంటుంది. వినండి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. విశాఖపట్నం డైలీ నేను విజయనగరం టు విశాఖపట్నం యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నేను డైలీ ఫ్రీ బస్ లో ట్రావెల్ చేస్తున్నాను సార్. నేను అరౌండ్ 3,500 to 4,000 వరకు నేను సేవింగ్స్ చేసుకుంటున్నాను. అండ్ ముందు నేను హైదరాబాద్ లో వర్క్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు వైజాగ్ లో ఫ్రీ బస్ వచ్చిన తర్వాత నేను వైజాగ్ షిఫ్ట్ అయిపోయాను. అసలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఆవిడంట హైదరాబాద్లో జాబ్ చేసేదంట. సో ఫ్రీ బస్సు పథకం వచ్చిందని చెప్పేసి ఫస్ట్ ఏమన్నారు, మీరు బాగా విన్నారా, నేను విజయనగరం నుంచి వైజాగ్ ట్రావెల్ చేస్తున్నాను, నాకు నెలకు 3,500 నుంచి 4,000 మిగులుతాయి అనింది. తర్వాత ఏమన్నారు, నేను వైజాగ్ షిఫ్ట్ అయ్యాను అన్నారు. సో 4,000 రూపాయల కోసం అసలు హైదరాబాద్ నుంచి వైజాగ్కి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ షిఫ్ట్ అయ్యారు. ఆమెను చూస్తే ఒక మినిమం అంటే ఒక 6-7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న, మినిమం 6-7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా కనిపిస్తున్నారు. ఓకే ఫైన్. సో 6-7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు తెలిసి అండి, మీరు కింద కావాలంటే కరెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కాదు, ఇండియాలో
1.5 లక్ష నుంచి 1,70,000 దాకా శాలరీ వచ్చే అవకాశం ఉంది 6-7 ఎక్స్పీరియన్స్ ఉంటే. ఉంది. సో 3,500 రూపాయల కోసము, అది కూడా ఆ పథకం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు 1996లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపాన నిషేధాన్ని ఎత్తేసినారు. రామారావు గారు మద్యపాన నిషేధంని అమల్లోకి తెస్తే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యి 1 సంవత్సరానికి 6 నెలలకు మద్యపాన నిషేధాన్ని ఎత్తిపడేసినారు. అప్పుడు ఇంకా నాకు బాగా గుర్తు, ఈనాడు పేపర్లో హెడ్లైన్, మద్యం ప్రేతానికి మళ్ళీ ప్రాణం. నాకు ఎందుకో ఇప్పటిదాకా గుర్తుంది. దూబగుంటలో సారా ఉద్యమం స్టార్ట్ అయ్యి మద్యపాన నిషేధం జరిగితే మళ్ళీ గేట్లు తెరిచాడు చంద్రబాబు నాయుడు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎన్నిసార్లు చెప్పిన మాటలు చంద్రబాబు నాయుడు మార్చినాడో, చంద్రబాబు నాయుడు మాట మారుస్తాడో ఆయనకే తెలుసు. 2014కు ముందు సంపూర్ణ రైతు రుణమాఫీ అన్నారు. మీరు అసలు బంగారు తాకట్టు పెట్టిన ఆ బంగారం కూడా నేను విడిపిస్తాను, అన్ని రుణాలు మాఫీ అన్నాడు. లేదు 50,000 వరకు రుణమాఫీ, 1 టైం సెటిల్మెంటు. ఎవరో విలేకరు అడిగితే నువ్వేమన్నా రాత్రిలో కలగంటున్నావా, ఆల్రెడీ అయిపోయింది, అది ఇచ్చేసినావు అన్నాడు. ఇప్పుడు సూపర్ సిక్స్ అన్నాడు. అసలు ఆడబిడ్డనిది లేదు, నిరుద్యోగ భృతి లేదు, అమ్మకు వందనం చాలా మందికి ఎగరగొడుతున్నాడు. గ్యాస్ సిలిండర్లు ఎవరికి ఎంతమందికి ఇచ్చినారో అసలు లెక్కపత్రం లేదు. ఇంకా బస్సు గురించి తర్వాత మాట్లాడదాం. సో బస్సు పథకాన్ని చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టాడంట. సో నేను హైదరాబాదులో ఉండే కంటే విజయనగరంకి వస్తే నేను 3,500 నుంచి 4,000 రూపాయలు సేవ్ చేసుకుంటాను కాబట్టి వస్తాను అని చెప్పేసి మారారంట. నేను గూగుల్లో చూశానండి. ఇప్పుడు మూవర్స్ అండ్ ప్యాకర్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక కుటుంబం హైదరాబాద్ నుంచి వైజాగ్ మూవ్ అవ్వాలంటే, వాళ్ళ సామాన్లు గట్రా అన్నీ తీసుకెళ్లాలంటే, నీకు హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి విజయనగరం తీసుకెళ్లాలంటే మినిమం 50,000 నుంచి 60,000 అవుతుందంట మూవ్ చేయడానికి. సో నీకు 4,000 నెలకు మిగిలిన, ఇంకా ఎందుకంటే లాస్ట్ 2025 ఆగస్టు 15 తేదీ స్టార్ట్ చేసాడు, ఇప్పుడు ఆగస్టు 15, 2026. సో ఇప్పటికే ఆమె ఇంకా ఒక 12,000 లాస్ట్లో ఉంది. ఆమె చెప్పిన దాని ప్రకారం లాభంలో కాదు, లాస్ట్లో ఉంది. సో చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్ ఇస్తున్నాడని మూవ్ అయినా కానీ ఆమె లాస్ట్లో ఉంది. అండ్ ఉసేన్ బోల్ట్ కథ ఎందుకు చెప్పినానంటే, ఇప్పుడు 5,000 6,000 జీతం వచ్చే వాళ్ళు 3,000 మిగులుతుంది అని వాళ్ళు మూవ్ అయినా అర్థం ఉంది. అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు అంటారు. 1,50,000 2 లక్షల జీతం వచ్చే వాళ్ళు 3,000 కోసం నేను కుటుంబాన్ని మొత్తం షిఫ్ట్ చేసిన అన్నారనుకోండి, ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. ఉసేన్ బోల్ట్ 11 సెకండ్లకు పరిగెత్తినట్టు ఉంటుంది. ఆమె చెప్పింది అదే. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు 3,500 బస్ పాస్ కోసం, ఒక చిన్న లాజిక్, ఫ్రీ బస్ అని చెప్పి వైజాగ్ మూవ్ అయ్యి ఉద్యోగము, తన కుటుంబాన్ని విజయనగరం మూవ్ చేసి రోజు గంటన్నర మినిమం, అంటే పోను గంటన్నర రాను గంటన్నర, 3 గంటలు ప్రయాణం చేసే బదులు హైదరాబాదులోనే ఎక్కడైతే ఉద్యోగం ఉందో ఆ ఉద్యోగానికి దగ్గరలో ఇల్లు తీసుకొని ఉద్యోగానికి పోవచ్చు కదా, అది ఇంకా మేలు కదా. సో నెక్స్ట్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఉంటాడని, ఆ పథకాలన్నింటినీ అలాగే పెడతారని ఆమె నమ్మి వచ్చిందట. సరే, ఇప్పుడు ఆమె గురించి మన వాళ్ళు కొన్ని పరిశోధనలు చేశారు. సో ఆమె ఎప్పుడు మూవ్ అయింది, ఎందుకు మూవ్ అయింది అనేది కూడా చెప్తారు. తర్వాత ఇంకా చాలా ఉందండి. అంత తొందరగా ఇది ముగిసే సండే ఇస్ అ ఫండే కదా, చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు మాట్లాడుకోవాలి. సో ఆమె ఎప్పుడు మూవ్ అయింది అనేది కూడా మన వాళ్ళు ఆధారాలతో చూపిస్తున్నారు, ఒకసారి చూడండి. ముందు నేను హైదరాబాద్ లో వర్క్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు వైజాగ్ లో ఫ్రీ బస్ వచ్చిన తర్వాత నేను వైజాగ్ షిఫ్ట్ అయిపోయాను. ఇది అబద్ధం, ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం. ఫ్రీ బస్ పథకం స్త్రీ శక్తి ప్రారంభమైంది ఆగస్టు 15, 2025. కానీ అప్పటికే నువ్వు వైజాగ్ ఇన్ఫోసిస్ లో ఉద్యోగం చేస్తున్నావు కదా అక్క. ఇది నువ్వు ఆగస్టు 9, 2025 పోస్ట్ చేసిన ఫ్రెండ్షిప్ డే రీల్. ఇది నువ్వు ఆగస్టు 16, 2025 పోస్ట్ చేసిన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ రీల్. మరి ఫ్రీ బస్ పథకం పెట్టడం వల్లనే హైదరాబాద్ నుంచి విశాఖకు షిఫ్ట్ అయ్యానని నువ్వే చెప్పావు కదక్క. అంటే అది ఆగస్టు 15 ఫ్రీ బస్ ప్రారంభమైతే ఆగస్టు 9కే వైజాగ్ లో ఉద్యోగం ఎలా చేస్తున్నావు? మరి హైదరాబాద్ నుంచి విశాఖకు షిఫ్ట్ అయిన కదా ఎక్కడా సింక్ అవ్వడం లేదే అక్క. ఆవిడ ఆగస్టు 15కు ముందుకే షిఫ్ట్ అయిపోయిందంట.
పోయిన సంవత్సరం ఆగస్టు 9 వైజాగ్లో ఉన్నానో ఏదో ఎక్కడో పోస్ట్ పెట్టారంట. సో ఆవిడ ఆగస్టు 15 ముందే పోయిన సంవత్సరం మూవ్ అయ్యారు. కానీ ఫ్రీ బస్సు రావడం వల్ల నేను వైజాగ్కి మూవ్ అయ్యానని చెప్పారంట. సరే, నాకు గ్యారంటీగా వస్తుంది, బాబు గారు ఇస్తారని తెలిసి నేను మూవ్ అయ్యాను అనుకుంటే గాల్లో దీపం పెట్టేట్టు కాదండి. గాల్లో దీపం పెట్టేట్టు కదా. సరే, ఒక 2 వారాల ముందు అనౌన్స్ చేశారు, తెలిసిన వెంటనే అంటే ఇప్పుడు ఏమని జాబ్లో మనం అప్లై చేస్తాము? ప్లీజ్ నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ చేయండి, ఆర్ నేను ఇక్కడ రిజైన్ చేసి వైజాగ్కి వెళ్తున్నాను, మొత్తం బెటాలియన్ అంటే ఏది సామాన్లు అవి ఇవి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరు తీసుకొని వెళ్తున్నాను, ఎందుకంటే నాకు ఫ్రీ బస్ ఉంది, బస్సులో టికెట్ లేకుండా ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి మూవ్ అవుతారా? అండ్ ఇంత చక్కగా ఎలా మాట్లాడగలిగారు ఈవిడ అని మీకు డౌట్ వస్తుంది కదా. దేనికోసం మాట్లాడారు అంటే ఇక్కడే మళ్ళీ దొరికిపోయింది ఆవిడ. ఈవిడకు ప్రమోషన్స్ చేయడం అంటే ఇష్టం ఉన్నట్లుంది. అంటే పెయిడ్ ప్రమోషన్స్ లేండి, ఫ్రీగా ఎందుకు చేస్తాం ప్రమోషన్స్, మనకేం పని లేదా? ఇప్పుడు ఎవరైనా కానీ మా కొట్టులో అది కొనండి, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లలో సినిమా తారలే నటిస్తారు, వాళ్ళు ఏం ఫ్రీగా చేయరు, డబ్బుల కోసం ప్రమోషన్స్. సో ఈమె ఎర్ర బస్కు బ్రాండ్ అంబాసిడర్ ఎలా అయింది అని కొంచెం తవ్వితే ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఒక్కసారి అవి కూడా చూపిస్తాను చూడండి. నావి ఏంటి ఇలా గొడవ పడుతున్నాను చూస్తున్నారా? మన ఏవిఎల్ కలెక్షన్స్ వాళ్ళు ఫస్ట్ 100 మెంబర్స్ కి ఇనాగరల్ ఆఫర్ గా హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. కలెక్షన్స్ అయితే ఇప్పుడే చూసాను, చాలా బాగున్నాయి. సారీ విత్ రెడీమేడ్ బ్లౌజెస్, ఫ్యాన్సీ సారీస్, కాటన్ సారీస్. ఇక్కడ ఉన్నదే కాదండి, చూడండి వీళ్ళ దగ్గర ఎంత స్టాక్ ఉందో. సో డోంట్ మిస్ దిస్ ఆఫర్. ఆగస్ట్ 17th లక్కీడన్ గంట్యాడలోని వీళ్ళ షాప్ అయితే ఓపెన్ అవుతుంది, ఏవిఎల్ ఫ్యాషన్ వరల్డ్. ముందు నేను హైదరాబాద్ లో వర్క్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు వైజాగ్ లో ఫ్రీ బస్ వచ్చిన తర్వాత నేను వైజాగ్ షిఫ్ట్ అయిపోయాను. అండ్ 10 సో చీరలు జాకెట్లు ప్రమోషన్స్లో వారు పాల్గొన్నారు. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చీరల్ని జాకెట్లని ప్రమోట్ చేయకూడదా, లేకపోతే బట్టల్ని ప్రమోట్ చేయకూడదా అని మీరు అడగచ్చు. చేయొచ్చు, చేయకూడదని నేను ఎందుకంటాను. కానీ ఇక్కడ ప్రమోషన్స్ చేశారా లేదా అన్నది ముఖ్యం. అక్కడ బట్టల ప్రమోషను, ఇక్కడ బస్సు ప్రమోషన్. సో 100% ఇది మ్యానిపులేటెడ్. అంటే ఆవిడ ఫ్రీ బస్సు కోసం వచ్చిందో లేదో అది దేవుడికి తెలుసు. కానీ ఎలాగూ నేను షిఫ్ట్ అయ్యాను కదా, ఇప్పుడు బాబు గారితో మనము ఒక 20 మందో 30 మందో మహిళలతో మనం మాట్లాడాలి అంటే, మనం ఆ సీన్ పండించాలి, అక్కడ రక్తి గట్టించాలి అంటే నేను బస్సు కోసమే నేను మారానండి హైదరాబాద్ నుంచి వైజాగ్ అని చెప్పడం ప్రమోషన్. చంద్రబాబు నాయుడు ప్రమోషన్స్ చేసుకోవడంలో, జాకీలు పెట్టించుకోవడంలో సిద్ధహస్తుడు. నేను అందుకనే పొద్దున్నే ట్విట్టర్లో కూడా పోస్ట్ పెట్టా, చంద్రబాబు గారు మహిళలు పాపం వాళ్ళు ఎంతని మిమ్మల్ని పొగడగలరు, అసలే మన బ్యాచ్ ఉంది కదా పకోడీ బ్యాచ్, అక్కడ పచ్చ మీడియాలో కూర్చుంటారు కదా, మగవాళ్ళకు ఫ్రీ బస్ ఇవ్వండి, ఇంకా జాకీలు పెట్టిందే. ఎందుకంటే ఇప్పుడు టైర్లు పంచర్ అయిననుకోండి బస్సుకి, జాకీలు పెట్టి పైకి లేపుతాం, టైర్లు మారుస్తాం. సో ఎన్ని జాకీలు కావాలంటే అన్ని పెడతారు మగవాళ్ళు అయితే, వాళ్ళకు కూడా ఫ్రీ బస్ ఇచ్చేయండి బాబు గారు, ఇచ్చేయండి అని. ఇక్కడ ఇదే విషయం పైన మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి గారు మాట్లాడుతున్నారు, ఒక్కసారి వినండి. ఆవిడ 16 రకాల బస్సులు ఉన్నాయంట మన రాష్ట్రంలో, 16 రకాల బస్సుల్లో ఫ్రీ అనుకుని వచ్చిందేమో పాపం, కొంచెం ఆమె కూడా తెలిసేలాగా చెప్దామని వరుడు కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, ఒకసారి వినండి. శ్రీ శక్తి పథకం, ఫ్రీ బస్సు పథకం అనేది మేనిఫెస్టోలో తీసుకుంటే, ఈ ప్రజాగలం మేనిఫెస్టోలో తీసుకుంటే 6వ హామీగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము అని ఇవ్వడం జరిగింది. ఇందులో ఏ కండిషన్స్ లేవు, జస్ట్ ఉచిత బస్సు ప్రయాణం. అంటే దాని అర్థం ఏంటి? మహిళలు ఏమనుకున్నారు, ఏ బస్సుకైనా ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది అనేసి మహిళలందరూ నమ్మడం జరిగింది. మరి 16 బస్సుల్లో 5 బస్సులకే కదా మీరు ఉచిత బస్సు అమలు చేస్తూ ఉన్నారు. అలాగే చాలా స్పీచెస్ ఇచ్చారు, చాలా బహిరంగ సభల్లో మీరు చెప్పడం జరిగింది, అలాగే యాడ్స్ వేయడం జరిగింది. మీరు చెప్పింది ఒకసారి చూపిస్తాను. 4వది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. నేనే డ్రైవర్ని, మీరు బస్ ఎక్కితే ఉంటే చెప్పండి. ఏం చెప్పాలి చెప్పాడు, నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీలు లేదు. నేను పని చేయాలంటే పలానూరికి పోతా, పుట్టింటికి పలానూరికి పోతా, నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న అని గట్టిగా చెప్పండి. అడిగి అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి పోవాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యం ఆడబిడ్డలు అరేంజ్ చేస్తా. అన్ని ఆర్టీసీ బస్సులు. అలాగే తీసుకుంటే టీడీపీ
టీడీపీ జనసేన ఉమ్మడిగా యాడ్స్ ఇవ్వడం జరిగింది. ఒక కప్పు టీ కూడా ఇవ్వాలని అంత బిజీయా? ఏం రాస్తున్నా? మనం మొక్కులు తీర్చాలండి. ఆ యాత్రకు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం తీసుకెళ్ళండి అని. వీటన్నిటికీ ఇంత ఖర్చుకి నా దగ్గర డబ్బులు లేవమ్మా. మన పరిస్థితి నాకు తెలీదా అండి, కానీ మీరు ఒక పని చేస్తే మన ఖర్చు నుంచి సగం తగ్గించుకోవచ్చు. ఏం చేయాలి? ఎలా? వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ కి ఓటు వేయండి. వేస్తే జూన్ 4న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ప్రయాణం ఉచితం. మేము ఎక్కడికి వెళ్ళినా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. నిజమా? నిజంగా నిజమండి. మన భార్యలో సగం తగ్గుతుంది అంటే ఈసారి నా ఓటు ఖచ్చితంగా గాజు గ్లాస్ కి. పవన్ కళ్యాణ్ చాలా ఇంటెలిజెంట్ ఫెలో. మీరు నాకు ఓటేస్తే మీరు ఆర్డినరీ బస్సుల్లో పోతారు, నేను ఫ్లైట్లు, హెలికాప్టర్లు, ఎక్కితే విమానం, దిగితే హెలికాప్టర్. చూడండి ఎంత టాలెంటెడో. వాళ్ళకి ఆర్డినరీ బస్సులు ఇచ్చేసి వీళ్ళు హెలికాప్టర్లో. చంద్రబాబు కోసం ఒక స్పెషల్ హెలికాప్టర్ ఫ్లైటు, నారా లోకేష్ కోసం ఒక స్పెషల్ హెలికాప్టర్ ఫ్లైటు, పవన్ కళ్యాణ్ కోసం ఒక స్పెషల్ హెలికాప్టర్ ఫ్లైటు. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి గౌరవ వందనం స్వీకరిస్తే ఏది జీప్ మీద వెళ్ళి, మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకు ఒక వెహికల్, పవన్ కళ్యాణ్కి ఒక వెహికల్, నారా లోకేష్కి ఒక వెహికల్, మళ్ళీ ముగ్గురు గౌరవ వందనం స్వీకరించడం. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎట్లా పోతున్నారు, ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కాదు. టాపిక్ అది కాదులేండి. సో ఇన్ని బస్సుల్లో మీకు ఎక్కడికైనా నేనే డ్రైవర్ని, ఇంకా మా మామ డ్రైవర్ రాముడు అయితే నేను డ్రైవర్ చంద్రాన్ని, ఇంకా నేనే మొత్తం మిమ్మల్ని తిప్పేది. అన్ని బస్సుల్లో ఫ్రీ 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 అన్నాడు. ఇప్పుడు ఓన్లీ 16 రకాల బస్సుల్లో 5 మాత్రమే ఫ్రీ అంట, మిగతావి ఫ్రీ కాదు. ఈ క్లారిటీ ఏదో ఉండింది కదండి, అలా మేనిఫెస్టో పేరు ఏదో దాంట్లో పెట్టారంటే, అట్లా పెడితే చంద్రబాబు ఎందుకు అవుతాడు? చంద్రబాబు ఎందుకు అవుతాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జ్ఞానోదయమైన వ్యక్తి, బాగా మాట్లాడరా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జ్ఞానోదయమైన వ్యక్తిగా, సారీ అండి అప్పుడప్పుడు నేను నారా లోకేష్ని తలుచుకుంటాను, మాట తడబడుతుంది. ఇందాకే నారా లోకేష్, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. జ్ఞానోదయమైన చంద్రబాబు నాయుడు మహిళలతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఒకసారి అది కూడా విందాం. ఎలక్షన్ లో వీళ్ళకి ఓటేస్తే మనకు 10 రూపాయలు ఎక్కువ ఇస్తారంటే మీరు ఓటేసేస్తున్నారు. అంటే నేను ఎందుకు వాస్తవంగా మాట్లాడుతున్నా, మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. చేసుకుందాం. ఎందుకు ఆ విషయం కూడా మిమ్మల్ని అడిగేది ఎందుకు అడుగుతున్నానంటే, ఏ రాజకీయ నాయకుడు ఇంట్లో నుంచి డబ్బులు తేడు కదా, సంపాదిస్తున్నారు వీళ్ళు వ్యాపారాలు చేసి, లేదు కదా. రెండోది మీకు ఇచ్చే డబ్బులు లంచమే కదా. ఎలక్షన్ లో 2000 ఇస్తారు, 2000 ఇచ్చిన దానికి 2 లక్షల రూపాయలు ఆయన కలెక్ట్ చేసుకుంటాడు, అంతే కదా. ఆయన సంపాదించిన దాంట్లో మీకు పీనట్స్ ఇస్తాడు. ఒప్పుకుంటారు దీనికి? ఇది కరెక్ట్ అన్నాడు, చేలిపైకి ఎత్తండి. డబ్బులు కలెక్ట్ చేసి మీకు ఇస్తున్నారు, వాళ్ళు 10 రూపాయలు చేస్తే మీకు 1 రూపాయి ఇస్తున్నారు, అంతే కదా. చంద్రబాబు నాయుడు గారు అక్కడ దాకే మాట్లాడి ఎందుకు ఆపేస్తున్నారు? మీరు ఇచ్చారా లేదా? ఇప్పుడు 2000 వాళ్ళు తీసుకుంటున్నారు అన్నారు. వేరే పార్టీ వాళ్ళ గురించి మనం అడగాల్సిన అవసరం లేదు, టాపిక్ మీరే రైజ్ చేశారు కదా. మీరు ఇచ్చారా లేదా? ఇప్పుడు చూడండి, 2000, 2 లక్షలు వాళ్ళు సంపాదిస్తారంట. 2 ఎకరాల భూమి 2000 కోట్లు, మొత్తం టాలీ అవుతున్నాయా లేదా? దీని గురించి నేను ఎందుకు మాట్లాడడం, ఈరోజు లేడీస్ స్పెషల్ అన్నాను కదా. మా పార్టీలో ఫైర్ బ్రాండ్ రోజా గారు వచ్చేసి చంద్రబాబు గారిని ఏదో ప్రశ్న అడుగుతారంట, కరెక్టా కాదా మనం కూడా ఒకసారి ఆలోచిద్దాం. రోజా గారు ప్లీజ్ ఒక్కసారి వచ్చేసి చంద్రబాబు గారికి మీ సమాధానం ఏంటో ఒకసారి చెప్పండి. ఈరోజు క్లియర్ గా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. అడగండి. చంద్రబాబు నాయుడు గారు, మీకు 2 ఎకరాలు ఉందని అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ. ఆ 2 ఎకరాల్లో 1 ఎకరా మీ తమ్ముడికి పోతుంది. కొత్త పాయింట్. 1 ఎకరాతో రాజకీయాల్లోకి వచ్చిన మీరు ఈరోజు 1,00,000 కోట్లకి ఎదిగారు అంటే ఇదే విధంగా దోచుకొని ఎదిగారని మీరు ఒప్పుకుంటున్నారు కదా. ఇంకా దాంట్లో డౌటే ఉందండి. చాలా చక్కటి పాయింట్ అడిగారు. మేము ఇన్ని రోజులు 2 ఎకరాల నుంచి 2000 కోట్లు అనుకుంటున్నాం, మీరు కొత్త పాయింట్ చెప్పారు 1 ఎకరా నుంచి 1,00,000 కోట్లు అని చెప్పేసి. ఉండొచ్చు, 1,00,000 కోట్ల ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఈ మధ్య అమరావతి కడుతున్నారు కదా, ఫుల్ పైసలే పైసలు. సో చంద్రబాబు నాయుడు గారు లేడీస్ స్పెషల్ కాబట్టి లేడీస్తోనే మాట్లాడిస్తున్నాను. రోజా గారు అడిగారు, మీరు ఎలా ఆ డబ్బును సంపాదించారు? రాజకీయంగానే కదా, ఎందుకంటే మీరు వివాహం చేసుకుని 96లోనో 97లోనో హెరిటేజ్ పెట్టారు. అప్పటికి మీరు ఎంత సంపాదించినారు? విష్ణుప్రియ హోటల్ కథ ఏంది? విష్ణుప్రియ హోటలు నాకు తెలిసి అండి తిరుపతిలో ఉండేది, బస్టాండ్ ఎదురుగా. అది మా జిల్లావాసి బలరాం రెడ్డిది. బలరాం రెడ్డికి అప్పుడు జెడ్పీ చైర్మన్ పదవి ఇచ్చారు. నాకు ఎందుకు బాగా గుర్తుంటే, ఇప్పటికీ మా ఊర్లో మా స్కూల్లో
శిలాఫలకం ఉంటుంది. బలరాం రెడ్డి గారు జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడే మా ఊరికి హై స్కూల్ వచ్చింది, జెడ్పీ హై స్కూల్. సో వారిని చీఫ్ గెస్ట్గా పిలిచి అక్కడ ఒక శిలాఫలకం కూడా పెట్టారు కొండాపురం బలరాం రెడ్డి గారు. సో బలరాం రెడ్డి గారికి జెడ్పీ చైర్మన్ పదవి రావడానికి ఈ హోటల్ రాయించుకున్నారని అప్పట్లో అనేవాళ్ళు. అంతకుముందు ఓనర్ బలరాం రెడ్డి గారే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. సో ఇవన్నీ ఎలా వచ్చాయి? రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని అవునా కాదా? చంద్రబాబు నాయుడు గారు సమాధానం ఇవ్వాలి. రోజా గారు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఇక ఈ బస్సు గురించి ఇప్పుడు తతంగం అంతా కదా, ఒక పెద్ద ఆవిడని అడుగుదాం. ఎందుకంటే మహిళలు ఎంతగా ఈ బస్సు సదుపాయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అంటే ప్రమోషన్ల కోసం వచ్చేవాళ్ళు కాదు, ఫిల్టర్లెస్. ఒక పెద్ద ఆవిడని అడుగుదాం. ఏమండి, ఈ బస్సు ఉచిత బస్సు మీకు నచ్చిందా లేదా ఒకసారి చెప్పండి. చంద్రన్న పేరు చెప్పి బస్సులో ఎక్కి జల్సాగా వెళ్ళిపోవచ్చు మీరు. అలాంటి వసతి కల్పించాం. ఎందుకు నాయన అనుకోని అనకూడదు, నేను ఈ మాటలు ఇందులో అనకూడదు. అంత రోతగా అవి చూసే బదులు ఆయనకు 10 రూపాయలు ఇచ్చి ఆటోకి వెళ్ళిపోవచ్చు. ఇది పద్ధతి కాదు. ఇది ఒకటి, ఇబ్బంది పడకూడదు ఎదుటోళ్ళు. ఏంటి డ్రైవర్ని కలబడిపోయి తిడుతున్నారు. ఆ టికెట్లు ఇచ్చిన అయితే అసలు మగ మనిషిని కూడా తిట్టి పడేశారు. నాకే బాధ అనిపించింది, చాలా తప్పది. కానీ ఒకట్లే మిమ్మల్ని కాదు అనాల్సింది, ఫ్రీ బస్సులు పెట్టాడు చంద్రబాబు నాయుడు, అది చేసిన తప్పు ఆయన. ఇది మట్టికి నేను ఒప్పుకోను. మధ్య తరగతి వాళ్ళకి లేదు, వాళ్ళు కూడా భయపడి పోతే పోయింది, మనం ఖర్చు పెట్టినంత లేదని టీం అనుకొని ఆ డబ్బులు పెట్టి వెళ్తున్నారు తెలుసా. అది కానీ ఫ్రీ బస్ ఎక్కట్లా మధ్య తరగతి వాళ్ళే ఎక్కను. ఆ పుర్రాకులు ఎవరు పడతారు బాబు. చెప్పాను కదండి, లేడీస్ స్పెషల్ అని. అందరూ లేడీసే ఈరోజు మాట్లాడేది. సో ఆవిడకు అది నాకు వద్దు కొట్టుకుంటున్నారు, డ్రైవర్ను కూడా తోసేస్తున్నారు అని ఒక పెద్ద ఆవిడ అన్నారు. ఇక సండే ఇస్ అ ఫండేలో కొసమెరుపు ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా, ఆ కొసమెరుపు కూడా లేడీస్ స్పెషలే. ఇది నిజంగా స్పెషల్ అండి. మీరు అయిపోయిన తర్వాత మీరు కింద నవ్వుతూ ఎమోజీలు పెడుతూ మీరు సూపర్ కొసమెరుపు అని రాయకపోతే ఇంకా నేను మళ్ళీ కొసమెరుపు చేయను, అంత స్ట్రాంగ్గా చెప్పగలను. ఈరోజు అద్భుతమైన కొసమెరుపు ఉందని చెప్పేసి ఇంకా ఇంట్రడ్యూస్ చేద్దాము. మా సోదరుడు అద్భుతంగా పట్టారు ఆ విషయాన్ని. ఇంకా తినబోతు రుచెందుకు చూసేద్దాం. వీళ్ళకి ఓటేస్తే మనకు 10 రూపాయలు ఎక్కువ ఇస్తారంటే మీరు ఓటేసేస్తున్నారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడో చూడలేదు. జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న, జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న, నీకెవరో తిరగలేరయో చంద్రన్న, నీకెవరో చాటలేరయా. అంటే నేను ఎందుకు వాస్తవంగా మాట్లాడుతున్నా, మీరు కూడా ఆపుకోవాలి. అంత వాళ్ళే. జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న. మధ్యలో మళ్ళీ చూడండి ఆ ఎక్స్ప్రెషన్, నువ్వు కమలా అలాగే పాడ. నచ్చిందా లేదా కొసమెరుపు? Hope you enjoyed this video. I'll see you in my next video. Ladies special అంటే ladies special.